హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. అందరికీ మొన్న నేను బనానా చిప్స్ చేసి చూపించాను కదా. అది కూర అరటికాయ ఈ కలర్ వచ్చిన తర్వాత, పండు కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి చిప్స్ లాగా ఎండబెట్టాను అన్నమాట. ఇప్పుడైతే నేను ఇదిగో చూసారు కదా, మొన్న చేశాను కదా గ్రీన్ బనానాతో. ఇవి ఇలాగే ఇప్పుడు ఈ చిప్స్ లాగే ఇవి కూడా చేయాలని ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. చూసారు కదా, ఇదైతే అమృతపాణి. చూసారా, అమృతపాణి పైకి కలర్ ఇలా వచ్చినా కూడా కాస్త గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇదంతా అమృతపాణి బాగుంటాయి. 1000 చిప్స్ చేసుకుంటే బాగుంటాయి. అలాగే ఇది చక్కెరకేళి అరటిపండు. కొంచెం ఇలా పచ్చి కలర్ ఈ కలర్లో ఉండాలన్నమాట. బాగా పండు అయిపోకూడదు, కొంచెం నొక్కితే గట్టిగా ఉండాలి. కలర్ ఇలాగే రావాలి, కాయ కాస్త గట్టిగా ఉండాలన్నమాట. ఈ కలర్లో ఉన్నప్పుడు మనం కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. అలాగే ఎండబెట్టి బాగా చిప్స్లా చేసుకొని మనం ఎండబెట్టి దూర ప్రయాణాలకు మనము ఇప్పుడు ఇతర దేశాలకు కూడా డ్రై ఫ్రూట్స్ లాగా ఇప్పుడు కారాలు, పచ్చళ్ళు, పొడులు అన్నీ చేసుకొని పట్టుకెళ్తున్నారు కదా. మనం ఇవి కూడా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మనం అన్నీ తయారు చేసుకొని మనం పంపించుకోవచ్చు. చాలా నిల్వ ఉంటాయి అన్నమాట. చూశారు కదా ఇవి ఎంత బాగున్నాయో. ఇలాగా బాటిల్ వేసుకుంటే చాలా నాళ్ళు బాగుంటాయి. మనం ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఏమి పాడవన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి కాస్త మళ్ళీ నూనెలో వేయించి, కొంచెం నెయ్యిలో వేయించి, ఉప్పు కారం వేసి ఇచ్చేసిన స్నాక్స్ లాగా తినేస్తారు. ఇప్పుడు పిల్లలకి బయట ఫుడ్స్ బాగా అలవాటు అయిపోతుంది కదా. చాకోస్ అంటున్నారు, సీరియల్స్ అవన్నీ పాలల్లో వేసి పెడుతుంటే తింటున్నారు కదా. అలా కాకుండా మనం ఈ బనానాన్ని కూడా ఎండపెట్టుకొని వాటిని పాలల్లో వేసుకొని మనం పిల్లలకి ఇవ్వచ్చు. అలా చిన్నపిల్లలైతే ఇవి ఎండిన బనానాని మిక్సీలో వేసి పొడి చేసుకొని కాస్త పాలల్లో సెర్లాక్ అవన్నీ చేసి పెడతారు కదా. అట్లాగా 5-6 నెలలు దాటిన పిల్లలకి కూడా ఇవి డ్రై బనానాస్ పొడి చేసి పెట్టుకోవచ్చు. అలాగే మనకి మార్కెట్లో కూడా ఇవన్నీ దొరుకుతున్నాయి, కాకపోతే చాలా కాస్ట్ ఉంటుంది. అలా కొనుక్కునే కంటే మనం ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా అందరికీ పనికొచ్చేవే నేను చెప్పేవి. మీకు అందరికీ నచ్చుతున్నాయా? నచ్చితే కూడా అందరూ ఇలాగ ట్రై చేయండి. ఇది చాలా యూజ్ అవుతుందండి పెద్దవాళ్ళకి, పిల్లలకి కూడా. ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో, మనకి ఆంధ్రాలో చాలా బాగా ఈ అరటిపళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. అందుకని దొరికినప్పుడు కాస్త ఎక్కువ తెచ్చుకొని మనం ఇలా చేసుకుంటే, మన ఊరికి వెళ్ళినప్పుడు పళ్ళు అయితే పట్టుకొని వెళ్ళలేము, పాడైపోతాయి. ఇలా పట్టుకెళ్ళి ఒక సీసాతో పట్టుకెళ్ళామనుకోండి, చాన్నాళ్ళు వస్తాయి వాళ్ళకి. ఎలాగైనా చక్కగా తింటూ ఉంటారు. కొంచెం గిన్నెలో వేసి ఇచ్చేస్తే, వేయించి ఉప్పు కారం వేసి ఇచ్చేస్తే అవే తింటూ ఉంటారు. చాలా ఇష్టంగా కూడా తింటారు. అది హెల్తీ కూడా చాలా మంచిది ఫ్రూట్స్ తోటి. ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మనకు అలవాటు అయితే అవే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. నేను ఇంతకుముందు చేసింది ఇదిగో పచ్చరటికాయని ఈ టైప్ కలర్ వచ్చిన తర్వాత నేను కోసి ముక్కలు ఎండపెట్టాను అన్నమాట. అలాగే ఎండపెట్టినవి ఇవి. అలాగే ఇప్పుడు వీటిని కూడా ఎండబెట్టేస్తాను. ఇగో కలర్ ఉంది కదా, గట్టిగా ఉంది పండు, కలర్ వచ్చింది, ముక్కలు కోసేసి ఎండబెట్టేసి ఇలాగా స్టోర్ చేసుకుంటాను. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చిందా? నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగా మంచి మంచి వీడియోస్ నేను మీకు నచ్చే విధంగా చేసి చూపిస్తూ ఉంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేయండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.